హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో మా పిల్లలకి చాలా ఇష్టమైన క్యారెట్ రైస్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే నా స్టైల్లో నేను చూపిస్తానండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. నేను చాలా వరకు రైస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవే ఇంగ్రీడియంట్స్తో చేస్తాను. అసలు మార్పు ఏమి ఉండదన్నమాట. నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు. అండ్ ఇక్కడ వచ్చేసి 40 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం తాలింపులు వేసుకున్నాను. తాలింపులు అనేవి మీ చాయిస్, ఆప్షనల్ అనమాట. మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదనమాట. నేను కొంచెమే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ నేను 4 తీసుకున్నానండి. నేను ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాను. అండ్ సాల్ట్ కొంచెం తీసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. మనకి సాల్ట్ వేసుకోవడం వలన త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయండి. మీరు ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. మీరు ఒకసారి సాల్ట్ వేయకుండా ఆనియన్స్ మగ్గించండి, అండ్ సాల్ట్ వేసి ఆనియన్స్ మగ్గించండి. చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది అనమాట. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేయండి. ఖచ్చితంగా ఎవ్రీ కూరలో నేను సాల్ట్ ఫస్టే వేస్తాను. చాలామంది వేయరు. మా మదరు అండ్ మా అత్తగారు అయితే అస్సలు వేయరు. నేనైతే చెప్తాను, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదనమాట అట్లా. నేనైతే ఈ టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతాను. మీరు కూడా ఫాలో అవ్వండి నచ్చితే. ఓకేనండి. ఇలా మంచిగా మనకి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి దీని టేస్ట్ మొత్తం కూడా. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అది కూడా. ఓకేనా. ఇక్కడ బాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను 1 టీ స్పూన్ అంతా సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ నేను 4 చిల్లీస్ వేసాను కదండి. 4 చిల్లీస్ కూడా నేను ఇంట్లో వాళ్ళందరి కోసం వేసాను అనమాట. అంతేగాని ఓన్లీ పిల్లలిద్దరికి మాత్రమే కాదు. పిల్లలిద్దరికి 4 చిల్లీస్ వేస్తే చాలా మంటగా ఉంటాయి. అసలే ఆ చిల్లీస్ చాలా మంట పుట్టేస్తుందండి. నేను ఇంట్లో వాళ్ళందరికీ చేస్తున్నాను కాబట్టి 4 చిల్లీస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 3 క్యారెట్స్ తీసుకున్నానండి. 3 క్యారెట్స్ మీరు కావాలంటే అంతకన్నా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. 3 క్యారెట్స్ అయితే ఇనఫ్ అనమాట. చాలా మంచిగా సెట్ అవుతుంది ఈ 3 క్యారెట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పు వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ధనియా పౌడర్ వేస్తున్నాను, జీరా పౌడర్ అండ్ పెప్పర్. ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసేసుకోండి. ఒక్క 5 మినిట్స్ పాటు అట్లా ఉంచేసింది. ఇట్లా కొంచెం కొంచెం మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది ఖచ్చితంగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. మనకి ముద్దగా ఉంటే టేస్ట్ అనేది మారిపోతుంది. మనకి రైస్ అనేది ఉడికించేటప్పుడు కొంచెం వాటర్, అంటే మీరు ఎప్పుడు కుక్కర్లో పెడతారు కదా వాటరు, మనకి 4 విజిల్స్ పెట్టేటట్టయితే మీరు 3 విజిల్స్కి కట్టేసేయండి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఉడికించేటప్పుడు. అంటే కుక్కర్ పెట్టక ముందులే ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది అండ్ ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే రైస్ మన కళాయిలోకి మనకు చేతులు నొప్పులు పట్టకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఈ టిప్ ఫాలో అవుతాను. ఒకేసారి వేసేసారనుకుంటే చేతులు నొప్పులు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 మినిట్స్ ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ రైస్ అన్నం మొత్తం కూడా ఇది అయిన తర్వాత 2 టీ స్పూన్స్ సరిపోతుంది నెయ్యి వేసుకున్నాను. నెయ్యి చాలా బాగుంటుందండి క్యారెట్ రైస్లోకి. అండ్ చాలా వరకు నేను రైసెస్లో నెయ్యి వేస్తానన్నమాట. ఫస్ట్ తాలింపులో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, అండ్ లాస్ట్ ఫైనల్లో మంచి అరోమా వస్తుంది. నాకైతే ఇలానే ఇష్టం, అందుకే నేను ఇట్లానే వేసుకుంటాను. అండ్ కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఫైనల్గా. అంటే మీరు ఒక 5 మినిట్స్ ముందు దింపే ముందు వేసుకోండి కొత్తిమీర, చాలా బాగుంటుంది. ఇందులోకి కసూరి మేతి ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ తినేటప్పుడు కొంచెం ఆనియన్ అండ్ కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకొని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే నేను ఇలా నార్మల్గా పెట్టేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.